హైదరాబాదీలను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భయపెడుతోంది. గాలి నాణ్యతలో ఢిల్లీతో పోటీ పడుతోంది. ఒక్కసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయింది. కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ రోజు ఏక్యూఐ 300 క్రాస్ అవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీకి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతోంది. చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఈ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. హైదరాబాదీలను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భయపెడుతోంది. గాలి నాణ్యతలో ఢిల్లీతో పోటీ పడుతోంది. ఒక్కసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఒక్కసారిగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయినటువంటి వెంటనే ప్రజలందరూ కూడా భయానక పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ ఏం జరగబోతోంది హైదరాబాద్ లో ఒక టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా కుకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం ఈ ఏరియాలలో ఈ ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఈ గాలి కాలుష్యం పెరిగింది అన్నట్టుగా కూడా ఈ రోజు ఇండెక్స్ మెజర్మెంట్స్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారా పరిశీలించినప్పుడు 300లకు పైగా ఈ ఇండెక్స్ క్రాస్ అయ్యిందంటూ కూడా ఎయిర్ క్వాలిటీ నిపుణులు ఈ విషయాన్ని ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఢిల్లీతో సమానంగా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు ఈ గాలి కాలుష్యంతో ఇబ్బంది పడబోతా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో రోజువారీగా వాహనాల రద్దవడము, సిటీకి ఆనుకొని ఉన్నటువంటి పొల్యూటెడ్ కంపెనీస్ ఏర్పాటు కావడము, అనుమతి లేకుండా ఈ కంపెనీలు వెలువడము, ఇలాగే ఉంటే పరిస్థితి ప్రతిరోజు 300లకు పైగా ఈ క్వాలిటీ ఇండెక్స్ పెరిగినట్టయితే మాత్రం ఢిల్లీతో సమానంగా గాలి కాలుష్యంలో హైదరాబాద్ నెంబర్ 1 స్థాయికి మారేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కనబడతా ఉంది. ఎక్కడికక్కడ ఈ ఫిట్నెస్ లేనటువంటి వాహనాలు, ఎక్కువగా పొల్యూషన్ రిలీజ్ అవుతున్నటువంటి వాహనాలు, కంపెనీల నుంచి వస్తున్నటువంటి ఈ పదార్థాల సంబంధించినటువంటి గాలి అంతా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కనపడుతోంది. ఈ రకంగానే హైదరాబాద్ లో ఈ పొల్యూషన్ కంటిన్యూ అవుతే మాత్రం చిన్నారులకు, వృద్ధులకు, శ్వాసకోశ ఇబ్బంది వ్యాధులు ఉన్నటువంటి వారికి మాత్రం డెఫినెట్ గా ఈ గాలి కాలుష్యం వల్ల ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ప్రభుత్వం పొల్యూషన్ అక్కడక్కడ కొన్ని చోట్ల వాహనాలకు చాలా తక్కువ మొత్తంలో ఈ పొల్యూషన్ ని చెకప్ చేయడం జరుగుతా ఉంది. రెగ్యులర్ గా ఈ వాహనాలన్నీ కూడా పొల్యూషన్ చెకప్ చేసి ఎక్కువగా ఈ పొల్యూషన్ రిలీజ్ అవుతున్నటువంటి వాహనాల పట్ల, ఫిట్నెస్ ఆల్రెడీ కోల్పోయినటువంటి వాహనాల పట్ల ఈ శ్రద్ధ వహించి ఇక ముందు ఈ ఇండెక్స్ పడిపోకుండా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కనబడుతోంది. ఇప్పటి నుంచి కంట్రోల్ చేస్తే హైదరాబాద్ లో ఈ పబ్లిక్ అంతా కూడా ఎలాంటి సఫర్ అవ్వకుండా వివిధ రోగాలతో గానీ లేదా ఈ శ్వాసకోశ ఇబ్బంది కారణంగా ఏవైనా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టెంపరేచర్ హైదరాబాద్ లో సెట్ అయ్యేంత వరకు ప్రజలందరూ కూడా ఈ వాహనాలతో ఎక్కువగా బయటికి రాకుండా ఇష్టానుసారంగా కంపెనీలలో ఈ పొగతో కూడినటువంటి మెటీరియల్ అంతా కూడా తగలబెట్టడము, మెటీరియల్ రెడీ చేయడము, కొన్ని కెమికల్స్ ఫ్యాక్టరీలో కూడా ఈ కెమికల్స్ ని తయారు చేయడం కారణంగానే ఈ కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతా ఉంది అనేది మాత్రం నిపుణులు చెప్తా ఉన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లో కూడా ఈ ప్రమాదం పొంచి ఉందనేది మాత్రం నిపుణులు ఇప్పటికే ఈ సలహాలు, సూచనలు ఇస్తా ఉన్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.